హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురించి చెప్పుకుందామండి. ఈ రోజు ఎపిసోడ్ చాలా బాగుందండి. సో వీడియో మొదలు స్కిప్ చేయకుండా చూడండి. ఇకపోతే మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు. ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనోజ్ అందరికీ ఓ శుభవార్త చెప్పాలంటూ అందరినీ కూడా హాల్లోకి అయితే పిలుస్తాడు. కానీ రవి శృతి మాత్రం ఇంట్లో అయితే ఉండరు. ఇక మనోజ్ మీ అందరికీ ఓ శుభవార్త చెప్పాలి, ముఖ్యంగా ఈ డ్రైవర్కి. వీడు మాత్రమే సంపాదిస్తున్నాడు అని నాన్న అన్నాడు కదా, వీడు సంపాదిస్తున్నాడు అనే గర్వంతో వాడి భార్యకి హల్వా తెచ్చాడు కదా అంటాడు వెటికారంగా. ఇక బాలు, రే హల్వా తెచ్చావా అంటాడు. ఇక మనోజ్ ఓ పీటే కథనైతే చెప్తాడు. ఇక రోహిణి, ఏంటా శుభవార్త అంటుంది. ఇక మనోజ్, నాకు ఉద్యోగం లేదని చెప్పేసి వీడు నన్ను పార్కులో పడుకునేవాడా, పల్లీలు తినేవాడా అని అనేవాడు కదా, అందుకే ఈరోజు ఉద్యోగం సంపాదించుకొని వచ్చాను అంటాడు. ఇక ఆ మాటకి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక బాలుకి ఇది నిజమో కలవ తెలుసుకోవడం కోసం మీనాని గిల్లమని చెప్తాడు. ఇక మీనా అయితే బాలుని గిల్లుతుంది. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ బాలుకి మాత్రం డౌట్గానే ఉంటుంది. ఇక మనోజ్, నా మొదటి రోజు జీతంతో ఈ హల్వా కొన్నాను అని నాన్నని తినమని చెప్తాడు. ఇక బాలు, ఏంటి అసలు నీ జాబ్ ఏంట్రా అంటాడు. ఇక మనోజ్, నా చదువుకు తగ్గ జాబ్ అని అబద్ధమైతే చెప్తాడు. ఇక బాలు, అంటే నీ చదువుకు తగ్గ జాబ్ అయితే నెల పూర్తయిన తర్వాత జీతం ఇస్తారు కదా, కానీ మొదటి రోజు జీతం ఏంట్రా అంటే నువ్వు రోజు కూలీ లెక్క వెళ్తున్నావా, ఏ రోజు కూలీ ఆ రోజే ఇస్తున్నారా అంటాడు. ఇక మనోజ్ చేసిన పనికి టిప్పుగా ఇచ్చిన డబ్బులు కాబట్టి అది చెప్పకుండా ఏదో చెప్తూ కవర్ చేస్తాడు మనోజ్. ఇక హల్వాని అందరికీ సంతోషంగా ఇస్తాడు. తర్వాత ప్రభావతి, నా కొడుకు మొదటి రోజే జీతం తీసుకొచ్చాడు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక సత్యం, ఏ జాబ్ అయినా సరే జాగ్రత్తగా చేసుకో అంటాడు. ఇక బాలు, అక్కడ ఓనర్ లాగా ఉండకు, నౌకర్లా ఉండు అంటాడు. ఇక మనోజ్ కోపంగా చూస్తాడు. దాంతో బాలు, నువ్వు ఓనర్వి కాదురా, నౌకరని గుర్తుపెట్టుకో అంటాడు బాలు. ఇక నాన్న, నాకు నిజం తెలిసిపోయింది. ఈ హల్వా ఏ హోటల్లో అమ్ముతారో నాకు బాగా తెలిసిపోయింది. నేను మీనాకి అక్క నుంచే హల్వా తెచ్చిస్తాను, చాలా మందిని ఆ హోటల్ దగ్గరే డ్రాప్ చేస్తాను, ఆకలేసి అదే హోటల్లో తింటాను. ఇక ఆ హోటల్లో పనిచేసే సర్వర్లు కూడా నాకు బాగా తెలుసు అంటాడు బాలు. ఇక ఆ మాటకి మనోజ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు, ఎందుకంటే తను చేసే పని అదే కాబట్టి. తర్వాత బాలు, నాన్న ఓసారి వీడు పనిచేసే ఆఫీస్కి మనందరం కూడా కార్లో వెళ్ళి చూసొద్దా నాన్న అని అందరికీ చెప్పేసి తనకు ట్రిప్ ఉందంటూ బయటకైతే వెళ్ళిపోతాడు బాలు. తర్వాత మనోజ్, రోహిణి వాళ్ళ రూమ్లోకి అయితే వెళ్ళిపోతారు. ఇక రోహిణి, నా మాటలను గౌరవించి నువ్వు జాబ్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మన పెళ్లి రోజు కంటే నాకు ఈ రోజే చాలా స్పెషల్ అంటూ మనోజ్కి స్వీట్ తినిపిస్తుంది. ఇక జాబ్ గురించి చెప్పమంటే మనోజ్ చెప్పలేకపోతాడు, చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆయన నేను చేసే జాబ్ అంత పెద్ద గొప్పదేం కాదులే, అయినా నేను గొప్ప జాబ్ తెచ్చుకున్న తర్వాత చెప్తానులే అంటాడు. ఇక రోహిణి ఏం అడిగినా కూడా తను చెప్పలేకపోతాడు. అసలు నాకు ఈ జాబ్ చేయడం అస్సలు ఇష్టం లేదు, కేవలం నీకోసమే ఈ జాబ్లో జాయిన్ అయ్యాను, కానీ పార్కులోకి అయితే వెళ్ళట్లేదు, కానీ ఈ జాబ్ గురించి నన్ను మాత్రం ఫోర్స్ చేయకు, తర్వాత నేను చెప్తానులే అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. ఇదిలో ఉంటే మరోవైపు సంజు చాలా కోపంగా ఉంటాడు. ఇక అప్పుడే మౌనిక కాఫీ తీసుకుని వస్తుంది. ఇక సంజు తనను వెళ్ళమని చెప్తాడు. ఇక మౌనిక వెళ్తూ ఉంటే మళ్ళీ రమ్మని చెప్తాడు. ఏంటి ఈ మధ్య నీ ముఖంలో టెన్షన్ కనిపించట్లేదేంటి, నా గదిలోకి రావాలంటేనే నీకు భయమే వేయట్లేదు అంటూ కోపం చేస్తాడు. ఇక మౌనిక వెళ్తానని చెప్పినా కూడా అస్సలు వినిపించుకోడు. పైగా మీ ఇంటికి వెళ్ళి వచ్చినప్పటి నుండి చాలా ఆనందంగా ఉన్నావేంటి అంటూ కోపం చేస్తాడు. ఇక మౌనిక, నాకు ఆనందమా, నా బ్రతుకు అది కూడా తక్కువ అంటూ చాలా ఫీల్ అయిపోతుంది. ఇక సంజు, నువ్వు సంతోషంగా ఉండకూడదు అనే కదా నిన్ను పెళ్లి చేసుకున్నాను, అయినా నాకు మీ ఇంట్లో అవమానం జరిగింది, మీ అన్నయ్యతో నా కాళ్ళు కడిగించుకోవాలి అనుకున్నాను, కానీ నేనే వాడి కాళ్ళకి దండం పెట్టాల్సి వచ్చింది, ఆ అవమానాన్ని భరించలేకపోతున్నానే అంటూ చాలా కోపం చేశాడు. ఇక మౌనిక, ఏవండి, మిమ్మల్ని నమ్మినందుకు, మిమ్మల్ని నమ్మి పెళ్లి చేసుకున్నందుకు నన్ను ఏదైనానండి, కానీ నా పుట్టింటి వల్ల మాత్రం ఏడిపించకండి అంటూ చాలా బాధపడుతుంది. ఇక సంజు, నిన్ను నేను టార్చర్ పెడుతూ ఉంటే ఆ విషయం మీ ఇంట్లో తెలియాలి, అప్పుడే కదా నాకు మజా, అయినా నువ్వు ప్రతిరోజు ఏడవాలి అంటే నేను ఏదో ఒకటి చేయాలి అంటూ చాలా కోపం చేస్తాడు. ఇక పాపం మౌనిక, ఆ విషయం మా ఇంట్లో తెలిస్తే మా బాలు అన్నయ్య నేను బ్రతకనివ్వడు అంటుంది. ఇక సంజు, ఏంటి నేను తలుచుకుంటే మీ కుటుంబాన్ని మొత్తం బూడిద చేస్తాను అంటాడు. ఇక మౌనిక, అలా చేస్తే నీకేం మిగులుతుంది, బూడిదనా, ఏం చేసుకుంటారు, పండుగ చేసుకుంటారా ఏంటి, చంపేస్తారా, బూడిదం చేస్తారా, చెయ్యండి, నా అన్నయ్య మాట వినకుండా మీ నటన నమ్మి ఇంత దాకా తెచ్చుకున్నాను, అందుకే మీరేం చేసినా కూడా నేను ఆనందంగా చచ్చిపోతానండి, అయినా మీకు ఎందుకండి ఇంత పంతం, ఈ పగ మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు అంటూ చాలా ఫీల్ అయిపోతుంది మౌనిక. ఇక సంజు, ఏంటి నువ్వు నాకు నీతులు చెప్తున్నావా, ఆ రోజే నిన్ను నీ కుటుంబాన్ని అవమానించి నేను అక్కడే వదిలేయాలి అనుకున్నాను, కానీ మా అత్త కారణంగా నేను అనుకున్నది జరగలేదు, కాబట్టి నువ్వు బ్రతికిపోయావు అంటూ కోపం చేస్తాడు. ఇక మౌనిక, నాకు తెలుసు మీరు మా ఇంటికి వచ్చి మా బాలు అన్నయ్యని వెళ్లకుండా ఆపారని కూడా తెలుసు, ఆ పుస్తల తాడు ఎలా మాయమైందో తెలుసు, ఎవరు మాయం చేశారో కూడా తెలుసు, అసలు మీ అత్తని అర్జెంటుగా పిలిపించి మా ఇంటికి ఎందుకు తీసుకొచ్చారో కూడా నాకు తెలుసు, మీరేం చేసినా కూడా నేను బయటికి చెప్పలేదు, అయినా నా పుట్టింటి పరువే కాదు నా అత్తింటి పరువు కూడా నాకు ముఖ్యమేనండి, అయినా మీరు నా కుటుంబాన్ని బూడిద చేస్తానని చెప్పారు కదా, ఆ మాట దమ్ముంటే మా బాలు అన్నయ్య ముందు అనండి, అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం
అంటూ కోపం చేస్తుంది. ఇక సంజు ఏం చేశాడే, మీ అన్న ఏం చేస్తాడు అంటూ మౌనికను తోసేస్తాడు. ఇక మౌనిక కింద పడిపోతుంది. ఇక మౌనిక తలకి బలమైన గాయం అవుతుంది. అది చూసిన సంజు చాలా టెన్షన్ పడతాడు. ఇదిలో ఉంటే తర్వాత మీనా పూల కొట్టుకి ఓ కస్టమర్ అయితే వస్తుంది. ఇక ఆమె నువ్వు ఇక్కడ షాప్ పెట్టిన దగ్గర నుండి నీ గుడి దగ్గర కొనడమే మానేశాను అంటుంది. ఇక మీనా ఓ రోజు అక్కడ ఓ రోజు ఇక్కడ కొనాలి, ఎందుకంటే మా అమ్మ కూడా బతకాలి కదా అంటుంది. ఇక ఆమెనేమో నీ మెడలో పసుపు తాడు ఉందేంటి అంటుంది. ఇక మీనా సమాధానం అయితే చెప్పలేకపోతుంది. ఇక ఆమె బాలు నిన్ను బాగా చూసుకుంటున్నాడని చెప్పావు కదా, మంచి కుటుంబం అని కూడా చెప్పావు కదా, మరి కనీసం పుస్తల తాడు కూడా లేదు, ఇంతకుముందు ఉంది కదా, ఇప్పుడెందుకు లేదు అంటుంది. ఇక మీనా అది ఇంట్లో ఉందని అబద్ధం అయితే చెప్తుంది. ఇక ఆమె పుస్తల తాడు మెల్లో ఉండాలి, ఇంట్లో కాదు, నిజం చెప్పు, మీ అత్త లాగేసుకుందా, ఏదైనా ఉంటే నాతో చెప్పు, మన బస్తీలో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మీ అత్త సంగతి చెప్తాను, ఇక ఆమెని జోలికి రాకుండా చేస్తాను అంటుంది. ఇక మీనా పుస్తల తాడు హుక్కు తెగిపోయింది అంటూ అబద్ధమైతే చెప్తుంది. ఇక మా అత్తగారు మా ముగ్గురు కోడలని అమ్మలాగా చూసుకుంటుంది, అందుకే షాప్కి మా అత్తగారు పేరు పెట్టుకున్నాను అంటూ అబద్ధమైతే చెప్తుంది. ఇక ఆమె వెళ్తున్నప్పుడే ప్రభావతి అక్కడికి వస్తుంది. ఏంటి రోజంతా బజార్లోనే కూర్చుంటావా, దారిన పోయే వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటావా, ఇంట్లో వంట ఎవరు చేస్తారే, అందరూ బయటికి వెళ్ళే టైం అయింది, ఇంకా ఆ దరిద్ర పూల కొట్టు దగ్గర కూర్చుంటావా అంటూ చాలా కోపం చేస్తుంది. ఇక ఆమె మళ్ళీ వెనక్కి వస్తుంది. ఏంటి మీనా అమ్మలాగా చూసుకుంటుంది అని చెప్పావు కదా, కానీ గయ్యాలి దానిలో ఉందేంటి అంటుంది. ఇక మీనా నేను కష్టపడి పనిచేయడం మా అత్తయ్యకి ఇష్టం లేదు, రోజంతా ఈ పూల కొట్టు దగ్గరుండి కష్టపడుతున్నాను కదా, అందుకే ఆమెకి కోపం అంటూ అబద్ధమైతే చెప్తుంది. ఏంటి మీనా నువ్వు చెప్పిన దానికి ఆవిడ అరిచిన దానికి అసలు సంబంధమే లేదు, సరే నువ్వైతే జాగ్రత్త అని అక్క నుండి అయితే వెళ్ళిపోతుంది ఆమె. ఇక ఈ మాటలను కూడా సత్యం విని చాలా బాధపడతాడు. ఇక మీనా ఇంట్లోకి వెళ్తుంటే తొందర ఏం లేదమ్మా, నిదానంగా రా అని చెప్పేసి సత్యం ఇంట్లోకి అయితే వెళ్ళిపోతాడు. నువ్వన్న ప్రతి మాట నేను విన్నాను అంటూ ప్రభావతిని చాలా కోపం చేస్తాడు. ఇక ప్రభావతి వింటే వినండి, ఇంట్లో పనులని ఎవరు చేయాలి అంటుంది. ఇక సత్యం మీనా ఒకతే ఉందా, ఎవ్వరు లేరా, అయినా నువ్వు కూడా ఇంటి ఇళ్ళనివే కదా, నీకు వంట రాదా, ఇంటి పనులు రావా అంటూ చాలా కోపం చేస్తాడు. ఇక ప్రభావతి ఏంటండి నన్ను వంట చేయమంటున్నారా అంటుంది. ఇక సత్యం బయట మన కోడలు మా అత్త కన్న తల్లిలా చూసుకుంటుంది అని చెప్తుంది, కానీ నువ్వేం మాట్లాడుతున్నావు, నీ మాటలకి నాకు చాలా కోపం వస్తుంది అంటూ భార్యనైతే చాలా కోపం చేస్తాడు. ఇక బాలు అయితే మీనా కోసం పుస్తలు అయితే చేయించారండి. ఇక తన చెల్లెలికైనా గాయం గురించి తెలిస్తే సంజుని ఏం చేస్తాడు అనేది రేపటి వీడియోలో చూద్దాం. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.